ధీం ధీం తక తరికిట తరికిట ధీం ధీం తక తరికిట. హాయ్, గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? సో ఈరోజు వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన స్టూడెంట్ మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్న సబ్జెక్ట్ ఇంగ్లీష్, ఎస్పెషల్లీ హై స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో 95+ ఎలా తీసుకోవాలి, అసలు ఏం తెలియని బిలో యావరేజ్ స్టూడెంట్ని 50 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనేది వీడియోలో నేను మెన్షన్ చేస్తున్నాను. సో వీడియో లెంత్ ఎక్కువైనా సరే, ఒక 30 మినిట్స్ ఉన్నా సరే ఫోకస్గా చూడండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. క్వశ్చన్ టు క్వశ్చన్ ఎలా రాయాలి నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందులో, ఓకేనా? సో మై నేమ్ ఈజ్ ప్రసాద్, ఐఎమ్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ వర్కింగ్ అట్ డాక్టర్ ఎస్ఆర్కే ఎంసీహెచ్ఎస్ మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతి, ఓకేనా? సో గోయింగ్ ఫర్ ది క్వశ్చన్ పేపర్. మనకు టోటల్ ఒకసారి మీకు క్వశ్చన్ పేపర్ చూపిస్తాను. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, అట్లీస్ట్ ఇక్కడ మనకు ఏం తెలియంది చదువుకోవడం కాదు, ఉండేది 2 days హాలిడేస్ వచ్చాయి ఇంగ్లీష్కి. అట్లీస్ట్ ఒక యావరేజ్ స్టూడెంట్ మినిమం 4 మోడల్ పేపర్స్, లేదా ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్ మినిమం ఒక 8 మోడల్ పేపర్స్ కానీ తరోగా చూసుకోగలిగితే, సేమ్ రిపీట్ ఉంది ఆ ప్యాటర్న్లో, ఏ ప్యాటర్న్లో మనకి మిస్టేక్ అవుతుంది, దాన్ని ఎలా రాయాలి, ఏ ఫార్మేట్లో రాయాలి. సో క్వశ్చన్ టు క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఫిక్స్ అవ్వండి, మీకు ఏ ఫార్మేట్ అనేది డిఫికల్ట్గా ఉంది, ఆ ఫార్మేట్ని ఎలా ఫర్దర్గా మనం తెలుసుకోవాలి. సో మీకు డౌట్ ఉంటే మీ ఇంగ్లీష్ టీచర్ కూడా కాల్ చేయొచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా? సో ఈ క్వశ్చన్ పేపర్ని బట్టి మనం ప్రిపేర్ అయ్యామంటే, క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకొని ప్రిపేర్ అయ్యామంటే మనకు ఎక్కడ వీక్ ఉండాలనేది తెలిసిపోతుంది. బట్ నా పరంగా అయితే ఇక్కడ కాంప్రహెన్షన్ అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ రెండిట్లో 60 మార్క్స్ స్కోర్ చేసే విధంగా నేను వీడియో రెడీ చేశాను. మీ మెటీరియల్ కూడా మన దగ్గర ఉంది, ఓకేనా? సో ఇక్కడ కాంప్రహెన్షన్లో మనకు మెయిన్ మనకు కమాండింగ్ ఉండాల్సింది సమరీస్ మీద కమాండింగ్ ఉండాలి. సమరీస్ అంటే సార్ డిసెంబర్లో కంప్లీట్ చేశారు లెసన్స్, కంప్లీట్గా మర్చిపోయాను సార్. ఈవెన్ మా స్కూల్లో బాగా చదివే పిల్లలు కూడా అదే చెప్తారు, లెసన్స్ మర్చిపోయామని. అందుకే మీకు ఏం చేస్తున్నానంటే, వాళ్ళకి నేను ఒక ఫార్మేట్ ఫార్వర్డ్ చేశాను. సో ఆ ఫార్మేట్ ఏంటంటే, 1 సెకండ్ మీకు చూపిస్తాను. విత్ పిక్చర్స్తో మనకు ఎవ్రీ లెసన్ని క్యారెక్టర్ వైజ్ ఇచ్చాడండి. ప్రోజు, పోయట్రీ అండ్ సప్లిమెంటరీ రీడర్. సో ఇలా విత్ పిక్చర్స్తో ఇచ్చారు. సో రియల్లీ వండర్ఫుల్ కదా అసలు. చూడండి ఒకసారి, లెటర్ టు గాడ్ రైటర్ గురించి ఇచ్చాడు. నెక్స్ట్ సమరీ, లెంచో డిస్ట్రాయ్ అయింది, హెయిల్ స్టాము 100 pesos కావాలి, లెటర్ రాశాడు, 70 pesos రిసీవ్ చేశాడు, పోస్ట్ మాస్టర్ని సస్పెక్ట్ చేశాడు, అతను ఒక హిల్ ఏరియాలో ఉంటాడు, క్రాప్ డిస్ట్రాయ్ అయిపోయింది. క్లారిటీగా పిక్చర్స్తో ఇచ్చాడు. అసలు మీకు డిసెంబర్లో కంప్లీట్ అయినా సరే, అసలు ఏం లెసన్ గుర్తులేకపోయినా సరే, ఇది కానీ చూస్తే ఆ కీవర్డ్ సమరీ మొత్తం బ్రెయిన్లో ఉంటుంది. సో రిమైనింగ్ మీరు రాయలేరు అసలు. అందుకే ఈ కాంప్రహెన్షన్ కావచ్చు, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఈ పీడిఎఫ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను మీకు లింక్లో డిస్క్రిప్షన్లో పెడతాను, బట్ ఓపెన్ కాకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను పీడిఎఫ్స్, ఓకేనా? రియల్లీ అవసరం ఇది, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు ఈ లెసన్, ఈ కంటెంట్, ఓకేనా? సో రైటర్ గురించి ఇచ్చాడు, ప్లస్ చాలా క్లారిటీగా ఇచ్చాడన్నమాట, ఓకేనా? సో నెక్స్ట్ కాంప్రహెన్షన్ పోదామా? కాంప్రహెన్షన్ అంటే క్వశ్చన్ పేపర్ నేను షేర్ చేస్తాను. 30 మార్క్స్ ఉంటాయండి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో. ఈ 30 మార్క్స్లో 10 మార్క్స్ మనకు ప్రోజ్ నుంచి పారాగ్రాఫ్ ఇస్తాడు. అసలు ఏ లెసన్ కూడా అక్కడ క్లారిటీగా మెన్షన్ చేస్తాడు. ఏ లెసన్ కూడా మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఓకేనా? క్లారిటీగా మెన్షన్ చేస్తాడు. ఇక్కడ ఇచ్చాడు కదా, స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్ అని. నెక్స్ట్ ఒక 5 మార్క్స్ పోయిటరీ నుంచి ఇస్తాడు, 5 మార్క్స్ సప్లిమెంటరీ రీడర్ నుంచి ఇస్తారు. రిమైనింగ్ 10 మార్క్స్ జనరల్గా ఇస్తాడు. జనరల్గా ఇవ్వడం అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి వాటిని జంబుల్లో అరేంజ్ చేయమని చెప్పడం కానీ, లేదా ఒక ఫ్లో చార్ట్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అడగడం కానీ, ఈ 2 ఫార్మాట్స్లోనే ఇస్తారు. సో ఫస్ట్ ఫార్మేట్ ఇచ్చాడు, తర్వాత క్వశ్చన్స్ అడిగాడు. సో క్వశ్చన్స్ మీరు పారాగ్రాఫ్ని క్లారిటీగా చదవండి, మీకు స్టోరీ ఆల్రెడీ మైండ్లో ఉంటుంది. మైండ్లో లేకపోతే ఏం చేయాలో కూడా చెప్పాను, గో ఫర్ మై మెటీరియల్ అని చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్స్లో కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ చదివిన తర్వాత వాట్, హూ అని అడిగితే పర్సన్ నేమ్ రాయాలి. దట్ ఆన్సర్ కూడా ఫుల్గా రాయాలి, షార్ట్ కట్ అస్సలు రాయాలి, డైరెక్ట్ ఆన్సర్ అస్సలు రాయాలి, ఫుల్గా రాయాలి. సో ఇక్కడ ఏం తెలియని స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్ ఏం చేస్తారంటే, ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్లో ఫ్లాప్ అని ఉంది. సో ఈ ఫ్లాప్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఏం తెలియని వాళ్ళకి ఈ కీవర్డ్ని క్యాచ్ చేసుకుని ఆ లైన్ మొత్తం ఎత్తి రాసేయండి. సో మల్టిపుల్ చాయిస్ అడిగాడు కాబట్టి దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. బట్ క్వశ్చన్ అడిగితే మాత్రం యాజ్ ఈజీ లైన్ మొత్తం రాసేయచ్చు. బట్ ఒక బ్రిలియన్ స్టూడెంట్ ఏం చేయాలంటే, వాట్ అంటే ఏం రాయాలి, ఆన్సర్ రాయాలి.
హూ అంటే పర్సన్ నేమ్ రాయాలి, ఓకేనా. వై అంటే రీజన్ రాయాలి. సో ఇలా రాసుకొని సపోజ్ వాట్ డిడ్ ది యంగ్ సీగోల్ డూ ఆఫ్టర్ బికమింగ్ అఫ్రైడ్ టు ఫ్లై, ఓకేనా. సో ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ది సీగోల్ ఆఫ్టర్ ఈ బికేమ్ అఫ్రైడ్ టు ఫ్లై అని రాసి స్టార్ట్ చేసి ఆన్సర్ రాయొచ్చు, లేదా ఆన్సర్ రాసి దాన్ని కంటిన్యూషన్ చేయొచ్చు. అంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది, ఓకేనా. సో వాట్ మేడ్ ది యంగ్ సీగోల్ ఫీల్ దట్ ఇట్ వింగ్స్ వుడ్ నెవర్ సపోర్ట్ హిమ్, ఓకేనా. ది సీగోల్ ఫెల్ట్ దట్ ఇట్స్ వింగ్స్ వుడ్ నెవర్ సపోర్ట్ హిమ్ బికాస్, అంటే వాట్ వచ్చినప్పుడు బికాస్ రాయొచ్చు, వై వచ్చినప్పుడు బికాస్ రాయొచ్చు. సో అలా రాసి రాయండి, ఓకేనా. సో ఇలా ఫుల్ సెంటెన్స్ రాయడం మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ పారాగ్రాఫ్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ అంటే ఇలా చేయడం వల్ల మనకు 10 మార్క్స్ ఈజీగా, అంటే కీవర్డ్ని బట్టి మనం క్యాచ్ చేయడం, వాట్ అడిగినప్పుడు రైట్ ఆన్సర్ రాయడం, హూ అడిగినప్పుడు రైట్ ఆన్సర్ రాయడం, మ్యాక్సిమం వై అడిగినప్పుడు రీజన్ రాయడం. సో దీన్ని బట్టి మనం అనలైజ్ చేసుకోవాలి, మ్యాక్సిమం వీటిలోనే ఉంటుంది. నెక్స్ట్ గోయింగ్ ఫర్ నెక్స్ట్ పారా, మల్టిపుల్ చాయిస్ ఇస్తే ఇంకా ఈజీ. సో నెక్స్ట్ పోయం ఇచ్చారనమాట. సో పోయం సంబంధించి కూడా నేను ఆల్రెడీ సమరీస్లో మీకు లింక్ పెడతాను, విత్ డేటా పిక్చర్స్తో కూడా ఇచ్చాడు. అంటే ఈజీగా అర్థమవుతుంది, ఆ పోయం చూడగానే ఈజీగా అర్థమవుతుంది అనమాట. పోయం చూడడానికి చాలా తక్కువే ఉంటుంది, బట్ క్వశ్చన్స్ బుల్లెట్స్ లాగా ఉంటాయి. సో ఇక్కడ మనం క్వశ్చన్ అర్థం చేసుకొని రాయడం ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ పోయిమ్స్లో కొన్ని ఆన్సర్స్ పోయిమ్లో లేకపోవచ్చు, మీరు ఓన్గా రాయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. అందుకే కంటెంట్ అనేది మైండ్లో పెట్టుకోండి. సో ఆ పోయం అంటే ఏ కంటెంట్ ఉంది, అసలు ఆ పోయంలో ఏం స్టోరీ ఏంటి అనేది మీరు మైండ్లో పెట్టుకొని దాని ప్రకారం రాయండి, ఓకేనా. సో వీటిలో కూడా మల్టిపుల్ చాయిస్ ఇచ్చాడు కాబట్టి మనం ఈజీగా ఆన్సర్స్ స్కోర్ చేయొచ్చు, అది మనకు ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ వచ్చి నెక్లెస్ సప్లిమెంటరీలో ఇచ్చాడు. సో ఇది 5 మార్క్స్. సో దీంట్లో కూడా మల్టిపుల్ చాయిస్ ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లం, బట్ క్వశ్చన్ అడిగితే నేను చెప్పినట్టు రాయండి. మల్టిపుల్ చాయిస్ కొద్దిగా స్లోగా వెతికి మరీ రాయండి. సో ఇక్కడ జనరల్గా ఫ్లో చార్ట్ ఇచ్చాడు. సో ఫ్లో చార్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద క్వశ్చన్స్ అడిగాడు, ఇదైతే వెరీ డెడ్ ఈజీ. సో నెక్స్ట్ జనరల్గా లెసన్ ఇచ్చాడు, పారాగ్రాఫ్ ఇచ్చాడు. సో దీంట్లో మీరు జంబుల్ అరేంజ్ చేయాలి, దాన్ని సీక్వెన్స్గా అరేంజ్ చేయాలి. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మొత్తం పారాని చదివేసి మొత్తం అరేంజ్ చేసి మొత్తం చెప్పేసి ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోయి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. బట్ టైం అనేది మనకు చాలా వాల్యుబుల్, టైం అసలు వేస్ట్ చేయొద్దు. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇచ్చిన పారాలో ఒక 2 లైన్స్ చదువుకోండి, ఇచ్చిన పారాలో జస్ట్ ఒక 2 లైన్స్, లేదా మీకు మెమరీ ప్రాబ్లం ఉంది గుర్తుపెట్టుకోలేదు 1 లైన్ చదవండి, లేదా 2 లైన్స్ చదవండి బ్రిలియంట్స్ అయితే. ఆ 2 లైన్స్ ఈ అరేంజ్ ది ఫాలోయింగ్లో ఎక్కడున్నాయి వెతుక్కోండి, కొన్ని లైన్ కనిపించిందా వెంటనే నెంబర్ 1 వేసేయండి. సో నెక్స్ట్ లైన్ కనిపించిందా 2 వేసేయండి. ఆ విధంగా పారాలో ఎవ్రీ 2-3 లైన్స్ చదువుకుంటూ ఇక్కడ నెంబర్ వేసుకున్నారంటే ఆ వచ్చిన ఆర్డర్ ప్రకారం మనం రీరైట్ చేసేయచ్చు, మొత్తం రాసేయచ్చు. ఈజీగా 5 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు ఎవరైనా సరే. సో చాలా ఈజీ కదా. సో ఓకే నెక్స్ట్. సో ఇది మనకు కాంప్రహెన్షన్ సంబంధించి 30 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సేమ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కూడా వీడియో చేశాను, సేమ్ ఈజీగా, అంటే ఎవరు ఏం తెలియని వాళ్ళని సరే 60 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసే విధంగా వీడియో చేశాను. మీరు దాని ప్రకారం ఫాలో అవ్వండి. బట్ మోడల్ పేపర్స్ ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. 2 days హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఒక 5 మోడల్ పేపర్స్ అండ్ అబౌవ్ మనం ప్రాక్టీస్ చేయగలిగితే, సో దాని ప్రకారం మనం ఎక్కడ డిఫికల్టీ ఉంది, సో దాన్ని ఎలా రాయాలి, సో కాల్ టు ఇంగ్లీష్ టీచర్ లేదా మెసేజ్ టు ఇంగ్లీష్ టీచర్ లేదా ఆస్క్ మై మెటీరియల్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు దాన్ని ఫాలో అయితే సరిపోతుంది, ఓకేనా. ఓకే స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం కాంప్రహెన్షన్ అయిపోయింది కదా, గ్రామర్ పార్ట్కి వద్దాము. గ్రామర్ పార్ట్కి వచ్చి 40 మార్క్స్ ఉంటాయి. సో ఇది కూడా చాలా ఈజీ అండి, ప్రతి ఒక్కరు స్కోర్ చేయొచ్చు. అంటే ఒక్కో దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఆ ప్యాటర్న్ ఏంటనేది మనం అర్థం చేసుకుంటే, ఏ మోడల్లో దాన్ని ఆన్సర్ చేయాలనేది అర్థం చేసుకుంటే, మైండ్లో పెట్టుకుంటే ఈజీగా రాయొచ్చు. సో గో ఫర్ ది మోడల్ పేపర్. సో ఓపెన్ చేస్తున్నా. సో దానికంటే ముందు మీకు ఒకటి చెప్తాను. ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్ ఉంది కదా. సో ఇంగ్లీష్ గ్రామర్ మనకు క్వశ్చన్ నెంబర్ 18 to 34 ఇది కానీ ఒకసారి ప్రివ్యూ చేసుకోగలిగితే, సో మనకు 40 మార్క్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రతి క్వశ్చన్ సంబంధించి మోడల్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఇక్కడ ప్రతి క్వశ్చన్ సంబంధించి మీరు మోడల్ చూడవచ్చు. 18 to 34 ఏవైతే ఉన్నాయో క్వశ్చన్స్ ప్రతి ఒక్కదానికి ఆన్సర్స్ ఇచ్చారు. సో ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, లేదంటే నాకు మెసేజ్ కూడా చేయొచ్చు. సో ప్రతి ఒక్కటి ఆన్సర్స్ ఇచ్చాడు, విత్ ఆన్సర్స్ ఉన్నాయి కింద, ఓకేనా. సో ఇది ప్రిపేర్ అయినా మనకు సరిపోతుంది. మా స్టూడెంట్స్కి అయితే ఇది పీడిఎఫ్ ఉంది, బట్ న్యూ పీపుల్ ఐ డోంట్ నో వాట్ దే హ్యావ్ గివన్. సో ఇది బెస్ట్ సొల్యూషన్ ఇదే అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మనకు మోడల్ పేపర్ చూస్తున్నాను కదా, గో ఫర్ ది మోడల్ పేపర్. సో ఇక్కడ గ్రామర్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ ఉంది, 40 మార్క్స్ ఉంటాయి కదా. ఒకసారి ప్యాటర్న్ చూద్దాం ఎలా ఇచ్చారో క్వశ్చన్స్. కమెంట్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ విచ్. సో విచ్ కానీ హూ కానీ రాయడం చాలా ఈజీ అండి, ఓకేనా. ది కాన్ఫరెన్స్ వాజ్ గ్రేట్ సక్సెస్, ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ జోన్ స్మిత్, ఓకే. సో
యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. కాంప్లెక్స్ వాజ్ గ్రేట్ సక్సెస్ రాస్తాము, కమా పెట్టి ఇటు బదులు, ఓకేనా, ఇటు బదులు విచ్ పెడతామంటే విచ్ వాజ్ హెల్డ్ ఇన్ జోన్ స్మిత్. ఓకే, ఎంత సింపుల్ కదా. ఓకే, హూ అంటే పర్సన్ నేమ్ ఇస్తారు, సేమ్ అక్కడ హీ బదులు అక్కడ హీ కానీ షీ కానీ ఇస్తారు, దాని ప్లేస్లో హూ ఇన్సర్ట్ చేయడం. అంటే విచ్ కానీ హూ కానీ రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. దట్ అనేది రేర్ కేసులో అడుగుతూ ఉంటారు. 2 మార్క్స్ ఈజీగా వస్తాయి కదా. సో ఇక్కడ ప్యాసివ్ వాయిస్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ 19th క్వశ్చన్ ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నప్పుడు మనం 3 కేటగిరీస్లో డివైడ్ చేసుకోవాలి. నౌను, సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంది ఇక్కడ, ది అపార్టెడ్ గవర్నమెంట్, సింగిల్ వర్డ్, అపార్టెడ్ మాత్రమే కాదు, అపార్టెడ్ గవర్నమెంట్ సబ్జెక్ట్. వెర్బ్ ఏంటి, ఇంపోజ్డ్, ఇంపోజ్డ్ అనేది వెర్బ్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ వెంటనే వెర్బ్ పక్కనే వచ్చేదాన్ని ఆబ్జెక్ట్ అంటారు. సెకండ్ ప్రియారిటీ సబ్జెక్ట్ తర్వాత థర్డ్ ప్రియారిటీ ఆబ్జెక్ట్. అంటే హార్ష్ లాస్, పీపుల్ కాదు. ఆన్ ది పీపుల్ అనేది అది ఎక్స్ట్రా వర్డ్, అడిషనల్ వర్డ్ అది. సో దీన్ని ఎలా రాస్తాం, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుస్తాం. హార్ష్ లాస్ అంటే ప్లూరలే కదా, సెంటెన్స్ దేంట్లో ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది. హార్ష్ లాస్ వేర్ నెక్స్ట్ వెర్బ్ ఇంపోజ్ బై ది అపార్టెడ్ గవర్నమెంట్ ఆన్ ద పీపుల్. లేదంటే సబ్జెక్ట్ ముందు హార్ష్ లాస్ వేర్ ఇంపోజ్, ఓకే, ఆన్ ద పీపుల్ బై ది అపార్టెడ్ గవర్నమెంట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బోత్ ఆర్ కరెక్ట్. సింపుల్. అంటే ఆ 3 ఫార్మాట్స్ ఏదైతే మనం ఐడెంటిఫై చేస్తామో దాన్ని మార్చి రాయడం అంతే. ఎంత ఈజీగా ఉంది, 2 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు కదా. ఓకేనా. సో నెక్స్ట్ గో ఫర్ 20th క్వశ్చన్, రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్ అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో పర్సన్ చెప్పిన వర్డ్స్ డైరెక్ట్గా ఇన్వర్టెడ్ కమాస్లో ఉంటాయి. సో పర్సన్ చెప్పిన వర్డ్స్ని మనం ఏం చేయాలంటే థర్డ్ పర్సన్, సేమ్ వర్డ్స్ థర్డ్ పర్సన్ చెప్తే ఎలా ఉంటుందో అలా మనం మాట్లాడాలి. ఇక్కడ ఏముంది, ఇట్ ఈస్ సెడ్, ఇట్ ఈస్ నాట్ హౌ మచ్ వీ హ్యావ్ బట్ హౌ మచ్ వీ ఎంజాయ్ దట్ మేక్స్ హ్యాపీనెస్. సో ఇన్వర్టెడ్ కమాస్ తీసేయాలి రిపోర్టెడ్ స్పీచ్లో. సో ఇట్ ఈస్ సెడ్ దట్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయచ్చు. అంటే ఇది స్టేట్మెంట్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసేయచ్చు. ఇక్కడ పర్సన్స్ ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు, ఓన్లీ అదొక స్టేట్మెంట్ కాబట్టి ఇన్వర్టెడ్ కమాస్ తీసి యాజ్ ఇట్ ఈస్గా రాసేయచ్చు. సెంటెన్స్ కూడా సేమ్ అలాగే ఉండాలి. సో 2 మార్క్స్ ఈజీ కదా. నెక్స్ట్ బ్లాంక్స్ అడిగాడు, ఏమడిగారు, ప్రిపోజిషన్స్ మీకు తెలిసిందే. ఓకేనా. సో నెక్స్ట్ ఎడిట్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ అడిగారు. సో ఇక్కడ ఎడిట్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ అడిగారు. ఎడిట్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ మనం చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 22. సో ఫస్ట్ మనం టెన్స్ చూసుకోవాలి, ఏ టెన్స్లో ఉంది అంటే వాళ్ళు అండర్లైన్ చేసింది కాదు, రిమైనింగ్ ఏ టెన్స్లో ఉంది. బై ద పీపుల్ హూ సే దే డిడ్ లైక్ ట్రైంగ్ సంథింగ్, ఓకే, నాట్ కమర్షియలీ పీపుల్ ఆప్షన్స్ ట్రైంగ్ ఏ లిటిల్ రైటింగ్ సంథింగ్ అండ్ దే రిటైర్. ఇక్కడ రిటైర్ అనే వర్డ్ ఉంది కదా. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మొత్తం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలి, గుడ్ రైటింగ్ డస్ నాట్ కమ్ న్యాచురల్లీ. ఓకేనా. త్రూ మోస్ట్ పీపుల్కి థర్డ్ పర్సన్ పీపుల్కి ఎస్ అవసరం లేదు. సీమ్ టు థింక్, ప్రొఫెషనల్ రైటర్స్ అంటే ప్లూరల్ కాబట్టి ఫస్ట్ టెన్స్ చూసుకోవాలి, నెక్స్ట్ ప్లూరల్ చూసుకోవాలి. ప్లూరల్ అంటే రైటర్స్ అంటే ఆర్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ట్రైయింగ్ ఏ లిటిల్ రైటింగ్ సమ్ టైమ్, మీనింగ్ మీన్ అని ఇచ్చాడు, పాస్టెన్స్ అవసరం లేదు, మీనింగ్ వెన్ దే. ఓకేనా. మీనింగ్ వెన్ దే రిటైర్ ఫ్రమ్ దే రియల్ ప్రొఫెషన్స్. సో అలా అనమాట. సో టెన్స్, నెక్స్ట్ సింగులర్ ప్లూరల్, నెక్స్ట్ జెండరు, నెక్స్ట్ రైట్ ఫార్మ్స్. ఈ మూడిట్లో కనుక కమాండింగ్ సాధిస్తే ఎడిట్ ది ఫార్మ్స్ అనేది 4 మార్క్స్ ఈజీగా తీసుకోవచ్చు. ఓకేనా. సూటబుల్ ఆర్టికల్స్ అయితే ఓకే. ఈజ్ దేర్ ఏ పోలీస్ స్టేషన్, పర్టికులర్గా మై సిస్టర్ వర్క్స్ ఇన్ పర్టికులర్ చెప్పారు కాబట్టి అక్కడ మనం పెట్టచ్చు. ఓకేనా. నెక్స్ట్ వుడ్ యూజ్ టు ఇచ్చారు కదా. ఆల్మోస్ట్ అన్ని కేసెస్లో మీరు యూజ్ టు వాడండి. వుడ్ అనేది మనం నేరుగా వాడతాము, బట్ యూజ్ టు ఎక్కువగా వాడండి. ఇక్కడ ఎలా రాయాలి, షీ కుక్డ్ ఫర్ డిన్నర్ ఫర్ హర్ ఫ్యామిలీ ఎవ్రీ ఈవినింగ్. ఇక్కడ ఏం రాస్తాము, షీ యూజ్ టు కుక్ డిన్నర్ ఫర్ హర్ ఫ్యామిలీ. ఓకే, ఎవ్రీ ఈవినింగ్. యూజ్ టు కుక్ పక్కనే రావాలి, సబ్జెక్ట్ పక్కనే రావాలి యూజ్ టు. ఇక్కడ ఈ పక్కన సబ్జెక్ట్ పక్కనే యూజ్ టు ప్లే ది పియానో డైలీ. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మనకు ఫార్ములా బేస్డ్, అంటే ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుందో సబ్జెక్ట్ పక్కన అక్కడ రాస్తే రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫుల్ స్టాప్ లేకుండా రాసేయచ్చు. ఓకే. నెక్స్ట్ నౌన్ మాడిఫైర్స్ అంటే ఇది కూడా చాలా ఈజీ, 2 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. నౌన్ మాడిఫైర్స్ అంటే నథింగ్ బట్ ఫస్ట్ స్టాండర్డ్స్లోనే మనం నౌన్ ఐడెంటిఫై చేయాలి. షీ బాట్ ఏ హౌస్, ఇక్కడ హౌస్ అనేది నౌన్. సో దానికి సంబంధించి ఎక్స్ట్రా వర్డ్స్ మాడిఫైర్స్ అంటారు. ఎక్స్ట్రా వర్డ్స్ పక్కన ఇచ్చి ఉంటారు. సో ఆ మాడిఫైర్స్ని యాడ్ చేసుకొని మనం నౌన్తో ఒక ఫుల్ సెంటెన్స్, సింగిల్ సెంటెన్స్ ఫార్మేట్ చేయాలి. ఇది సింపుల్. సో ఇట్ వాజ్ ఏ స్పేషియస్ అనేది స్పేషియస్ హౌస్ అనేది ఇక్కడ స్పేషియస్ హౌస్ అనేది మాడిఫైయరు. నెక్స్ట్ ఏ క్వైట్ నైబర్హుడ్ అనేది ఇది ఒక మాడిఫైయర్. సో చెప్పండి ఒకసారి, మనకు దీనికి ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ ఉంది. ఆ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ ప్రకారం
మనం అరేంజ్ చేయొచ్చు. బట్ యాజ్ ఇట్ ఈస్గా మనకు ప్రజెంట్ అన్న స్పాట్ చేయాలంటే షీ బాట్ ఏ స్పేషియస్ హౌస్ ఇన్ ఏ క్వైట్ నైబర్హుడ్. ఓకేనా, వాడు ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే పెట్టేయచ్చు, అది బెస్ట్ మెథడ్. లేదంటే ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ మీరు చూసుకోండి. సో ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ అంటే మనకు ఇయర్ ముందు వస్తుంది, సైజా లేకపోతే మనకు నెక్స్ట్ క్రియేటివిటీనా, ఏది ముందు వస్తుంది అనేది వాళ్ళ ఆర్డర్లో ఇచ్చి ఉంటారు, దాన్ని బట్టి మనం మాడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐ అటెండెడ్ ఏ సెమినార్, ఇట్ వాజ్ ఇన్ఫర్మేటివ్. ఐ అటెండెడ్, సో సెమినార్ అనేది ఇక్కడ నౌను, దీనికి మాడిఫైర్స్ ఏమి ఇచ్చాడు, అండ్ ఇన్ఫర్మేటివ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ ఇచ్చాడు. ఇన్ఫర్మేటివ్ ఒకటే ఇక్కడ అడిషనల్. ఓకేనా, మాడిఫైర్ ఇన్ఫర్మేటివ్ ఒకటే మాడిఫైర్. సో దీన్ని ఎలా రాయొచ్చు, ఐ అటెండెడ్ అండ్ ఇన్ఫర్మేటివ్ సెమినార్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్, అంతే. ఇట్ వాజ్ అవసరం లేదు, ఫుల్ స్టాప్ కూడా అవసరం లేదు, అది సింగిల్ సెంటెన్స్లో రాయాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, అడ్వైజ్. సో అడ్వైజ్ రాసేటప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ప్లీజ్ అనే వర్డ్ వాడుతున్నారు, దయచేసి ప్లీజ్ అనేది రాయద్దు. ఇట్స్ నాట్ ఏ అడ్వైజ్. ప్లీజ్ అనేది అడ్వైజ్ కాదు, ఎవరు రాయద్దు. అడ్వైజ్ అంటే ఖచ్చితంగా యూ షుడ్ కానీ ఆట్ టు కానీ ఇట్ వుడ్ బి బెటర్, ఈ 3 వర్డ్స్లో మనం యూజ్ చేయాలి. యూ షుడ్ లేదా యూ ఆట్ టు. ఓకేనా, సో ఫస్ట్ మనం ఏమని సజెస్ట్ చేయాలి, ఇక్కడే ఇచ్చాడు సెంటెన్స్లోనే. టు రిటర్న్ హిమ్ యాజ్ పాసిబుల్. డైరీ తీసుకున్నాడు, డిక్షనరీ తీసుకున్నాడు, రిటర్న్ హిమ్ అని చెప్పి అడగాలి, అంతే. యూ షుడ్ రిటర్న్ యాజ్ ఇట్, యూ షుడ్ పెట్టేస్తాం, రిటర్న్ ఇటు బదులు మై డిక్షనరీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎంత సింపుల్గా ఉంది. యూ ఆర్ టు రిటర్న్ మై డైరీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఆర్ ఇట్ వుడ్ బి బెటర్ టు రిటర్న్, ఓకేనా, మై డిక్షనరీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఈ 3 ఫార్మాట్స్ మాత్రమే యూజ్ చేయాలి. సో నెక్స్ట్ ఏం అడిగాడు, సినోనిమ్స్. మనకు ఆల్రెడీ సినోనిమ్స్ సంబంధించి పీడిఎఫ్ ఉంది. సో ఎవ్రీ లెసన్ బేస్ మీద ఇస్తారు ఇది. సో సినోనిమ్స్ గురించి కంప్లీట్గా నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఏం చేయాలి సార్ అంటే ఇది కూడా ఈజీనే. సినోనిమ్స్లో మనకు ఆల్మోస్ట్ 2 ఖచ్చితంగా తెలుసుంటాయి, 2 తెలుసుంటాయి. సో ఇక్కడ ఎమర్జ్డ్ అరైజ్, అది ఓకే తెలియదు. స్పేషియస్ అంటే రూమీ ఉంది కదా, రూమీ అంటే స్పేషియస్సే కదా, అది ఎవరైనా గుర్తుపట్టచ్చు. సో దాన్ని పెట్టేయండి. నెక్స్ట్ రిజంబుల్ కూడా తెలియదు అనుకోండి, ఓకే. డ్రాగన్ అంటే క్రియేచర్. సో ఆ 2 తెలిస్తే రిమైనింగ్ 2 లాటర్ వేసి పెట్టేయచ్చు, ఇది కూడా ఈజీ. నెక్స్ట్ ఇంకేముంది, యాంటనిమ్స్ కూడా మనకు 2 ఖచ్చితంగా ఈజీగా ఇస్తాడు. సో ఆ 2 ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి రిమైనింగ్ వర్డ్స్ని మనం జంపుల్ చేసి పెట్టేయచ్చు. లేదా ప్రిపేర్ అయిన వాళ్ళు మనకు సినోనిమ్స్ యాంటనిమ్స్ సంబంధించి సపరేట్ పీడిఎఫ్స్ ఉన్నాయి. సో దాంట్లో చూసుకుంటే ఎగ్జాక్ట్గా అన్ని అవుట్ ఆఫ్ 4 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇక్కడ 4 మార్క్స్, ఇక్కడ 4 మార్క్స్, సినోనిమ్స్ యాంటనిమ్స్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి బ్రాకెట్స్. ఇదేమి ఇచ్చాడు, రైట్ ఫార్మ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు నౌన్ ఫార్మ్స్ కానీ లేదా అడ్జెక్టివ్స్ కానీ ఇస్తాడు. ఒక బోర్డుకి అడ్జెక్టివ్ కానీ నౌన్ ఫార్మ్స్ కానీ ఉంటాయి. సో సెంటెన్స్ ఫార్మేషన్ బట్టి అది మారుతుంది. ఎగ్జాక్ట్గా అక్కడ నౌన్ ఫార్మ్ యూజ్ చేయాలా, అడ్జెక్టివ్ యూజ్ చేయాలా, లేదా అడ్వర్బ్ యూజ్ చేయాలనేది సెంటెన్స్ ఫార్మేషన్ బట్టి మారుతుంది. ఇది ఆటోమేటిక్గా ఇంగ్లీష్ స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం కాబట్టి మీకు ఆటోమేటిక్గా వెళ్ళను. సో దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ప్రిఫిక్స్ సఫిక్స్ ఇచ్చాడు, ఇది కూడా ఈజీ. నెక్స్ట్ రాంగ్లీ స్పెల్డ్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి, కన్ఫ్యూజ్ చేస్తుంటాడు, చాలా జాగ్రత్తగా చూసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పెట్టండి, ఓకేనా. డిక్షనరీ అయితే వెరీ ఈజీ అండి, 2 మార్క్స్ ఈజీగా వస్తాయి, మొత్తం డిక్షనరీలో మెన్షన్ చేస్తుంటాడు. ఇక్కడ ఏమడిగాడు, వాట్ ఈస్ ది పార్ట్ ఆఫ్ స్పీచ్ అడిగాడు. పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏముంది ఇక్కడ, ఫస్ట్లోనే ఉంటుంది అడ్జెక్టివ్, ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ ది నౌన్ ఫార్మ్ ఆఫ్ క్యూరియస్, ఇక్కడే ఇచ్చాడు, నౌన్ ఇచ్చాడు, పక్కన క్యూరియాసిటీ అని ఇచ్చాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు, ఓకే. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ప్రేజల్ వెర్బ్ ఇచ్చాడు, ప్యాచప్. ప్రేజల్ వెర్బ్స్ అంటే ఇక్కడ మీనింగ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రేజల్ వెర్బ్స్ సంబంధించి మనకు పీడిఎఫ్ ఉంది, దాంట్లో చూసుకుంటే ఒక అవుట్ ఆఫ్ ఒక 50 వర్డ్స్ కానీ చూసుకుంటే ఈజీగా 2 ఈజీగా వస్తాయి. ప్యాచప్ అంటే జస్ట్ క్లోజ్ చేసేయడం అంతే. ఐ ప్యాచప్ మై క్వారల్ విత్ మై ఫ్రెండ్ ఆఫ్టర్ లాంగ్ డిస్కషన్, క్లోజ్ చేసేసాను. స్పిట్ ఇట్ అవుట్ తెలిసిందే, బయటకు కక్కడం, ఓకేనా. ఐ వాంట్ టు స్పిట్ ఇట్ అవుట్ మై మిస్టేక్ దట్ ఐ కమిటెడ్ ప్రీవియస్లీ. ఏదో మిస్టేక్ చేసింది స్టూడెంట్, దాన్ని స్పిట్ ఇట్ అవుట్ చెప్పాలనుకుంటుంది, లేదంటే దాంతో ఆ మిస్టేక్ చేశాననే భావంతోనే కుమిలిపోతుంది. నేను ఇలా కంప్లైంట్ చేశాను పర్టికులర్ పర్సన్ మీద అని కుమిలిపోతుంటుంది. సో దాన్ని స్పిట్ ఇట్ అవుట్, యు ఆర్ టు స్పిట్ ఇట్ అవుట్, అది చెప్పడం. సో అలా అనమాట, ఓకేనా. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్ కూడా డెడ్ ఈజీ. ఇది సేమ్ మన ప్రెజల్ వెబ్స్లోంచే ఇస్తాడు. సో ఆ మీనింగ్కి సంబంధించి పీడిఎఫ్ చెప్పాను. దీంట్లో కూడా 2 ఈజీగా తెలిసినట్టు ఉంటాయి. ఆ 2 రిమైనింగ్ పెట్టుకొని రిమైనింగ్ వాటిని ఆర్డర్ వేసేయచ్చు ఈజీగా. వాకిన్ అంటే ఏమని, అపాయింట్మెంట్ అనే కదా, అపాయింట్మెంట్ ఆడు ఇచ్చాడు కదా, దాన్ని ఈజీగా పెట్టేయచ్చు కదా. వాకౌట్ అంటే ఏమని, లీవ్ అని, లీవ్ ఆడు ఉంది కదా, దాన్ని పెట్టేయచ్చు కదా. ఆ 2 చూసుకొని రిమైనింగ్ మ్యాచ్ చేసేయండి, ఓకేనా. సో నెక్స్ట్ గోయింగ్ ఫర్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, ఓకే.
సో నెక్స్ట్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్కి వద్దాం. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్కి వచ్చి 30 మార్క్స్ ఉంటాయి. సో 30 మార్క్స్ స్కోర్ చేయడం చాలా ఈజీ అండి. సో ఇటు డల్ సైడ్ కావచ్చు, ఇంటెలిజెంట్ ఒక బ్రిలియంట్ స్టూడెంట్ కావచ్చు, ఎవరైనా సరే ఈజీగా స్కోర్ చేయొచ్చు. బట్ ఏ ఫార్మాట్లో అడిగాడు, దాంట్లో మనం ఏం ప్రజెంట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ క్వశ్చన్ నుంచి కూడా మనం కంటెంట్ తీసుకోవచ్చు. అంటే ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ తనకి ఏది గుర్తురాకపోయినా సరే క్వశ్చన్ నుంచి కంటెంట్ తీసుకొని రాయొచ్చు. ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్ ఆల్రెడీ స్టోరీ మైండ్లో ఉంటుంది కాబట్టి, సమ్మరీ మైండ్లో ఉంటుంది కాబట్టి, సో ఏ మెథడ్లో ప్రజెంట్ చేయమన్నారు, ఏ క్యారెక్టర్ ద్వారా ప్రజెంట్ చేయాలి, అసలు ఏం రాయాలనేది మైండ్లో ఉంటే దాన్ని బేస్ చేసుకుని మనం రాసేయచ్చు. సో గోయింగ్ ఫర్ ది క్వశ్చన్ పేపర్. సో చూద్దామా, ఇంగ్లీష్ మోడల్ పేపర్. సో ఇక్కడ ఒకసారి చూడండి. సో ఇక్కడ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు కదా. సో మనకు 30 మార్క్స్ 3 క్వశ్చన్స్ రాసే చాలు. మనకి ఇందులో చాయిస్ కూడా ఉంటాయి. రియలీ గ్రేట్ కదా అసలు. సో ఇక్కడ ఫార్మేట్ గుర్తుపెట్టుకోవాలి. ఏ ఫార్మేట్? లెటర్ ఫార్మేట్. లెటర్ ఫార్మేట్ అయితే లెటర్ ఫార్మేట్ రాయాలి. కాన్వర్జేషన్ ఫార్మేట్ అయితే 2 క్యారెక్టర్స్ అసలు ఎవరు, ఆ 2 క్యారెక్టర్స్ ఎగ్జాక్ట్గా రాయాలి. డైరీ ఫార్మేట్ అంటే డైరీ ఫార్మేట్, డే టు టైమ్, డియర్ డైరీ, కింద మీ సిగ్నేచర్. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకేం ఫార్మాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, డేటా ట్రాన్స్ఫర్. అంటే మనకు బార్ చార్ట్ ఇస్తారు, పై చార్ట్ ఇస్తారు. సో దాని నుంచి మనం డేటా ప్రిపేర్ చేయాలి. సో అది నెక్స్ట్ WH కోసం ప్రిపేర్ చేయమంటారు. సో దానిపరంగా ప్రిపేర్ చేయడం అంటే మినిమం 10 మార్క్స్ అంటే అట్లీస్ట్ 2 పేజెస్ కన్నా మనం ప్రజెంట్ చేయగలిగితే వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్. నీట్ ప్రజెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నీట్గా రాయడం, స్టిక్ పెన్స్ యూజ్ చేయడం, హైలైటర్స్ యూజ్ చేయడం, అండర్లైన్ చేయడం. సో ఇలా రాయడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాగానే మనం ప్రజెంట్ చేయగలిగితే ఈజీగా 10 out of 10 ఈజీగా స్కోర్ చేస్తారు. ఎందుకంటే ఎగ్జామినర్స్ మార్క్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. జస్ట్ స్టూడెంట్ వైపు నుంచి ఒక అటెంప్ట్ ఉంటే చాలు. ఓకేనా. సో ఫస్ట్ లెసన్ గ్లింప్సెస్ ఆఫ్ ఇండియాలో ఇచ్చాడు. సో ఇక్కడ మనకు కాన్వర్జేషన్ జరిగింది కదా. సో ఆ కాన్వర్జేషన్లో చూసిన తర్వాత, ఓకేనా, ఇమాజిన్ దట్ యూ మెట్ రాజ్వీర్ అండ్ డిస్కషన్ విత్ హిమ్. ఓకేనా. సో రాజ్వీర్ని మనం కలిసాం, నేను కలిశాను, అతనితో డిస్కషన్ జరిగింది. ఓకేనా. ప్రంజోల్ అండ్ రాజ్వీర్ కాదు, నువ్వు రాజ్వీర్తో డిస్కషన్ చేసావు. సో దేని మీద డిస్కషన్ జరిగింది? టీ ప్లాంటేషన్ గురించి డిస్కషన్ జరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్ని నువ్వు ఆ డిస్కషన్లో హిస్టరీ గురించి వచ్చింది, టీ కల్టివేషన్ గురించి వచ్చింది. సో దాని మీద డిస్కషన్ రాయాలి. ఓకేనా. హిస్టరీ అండ్ టీ కల్టివేషన్. సో నేను స్టార్టింగ్లో ఏం చెప్పాను, నీ కాంపిటీషన్ గురించి చెప్పేటప్పుడు గో ఫర్ ప్రోజ్. అంటే మనకు డయాగ్రామ్స్తో ఉన్నాయి కదా, ప్రోజ్ కానీ, పోయిటరీ కానీ, సప్లిమెంటరీ కానీ. సో దాని కానీ ప్రిపేర్ చేయగలిగితే అక్కడ ఒకసారి చూద్దామా. సో దానికన్నా మనం చూసుకోగలిగితే ఈజీగా అక్కడ సమరీకి హెల్ప్ అవుతుంది. సమరీతో పాటు ఇలా క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కాంప్రహెన్షన్ రాయడానికి ప్లస్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ రాయడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఉంది, లెసన్ ఉంది, ఈజీగా డయాగ్రామ్స్తో నీట్గా ఇచ్చాడు. రాజ్వీరు, ప్రంజోలు, నెక్స్ట్ ఇక్కడ రైటర్ నేము, అస్సాం టీ ఇండస్ట్రీ, దేని మీద డిస్కస్ చేశారు, చైనీస్ హిస్టరీ అడిగారు కదా, చైనీస్ లెజెండ్, ఎంపరర్, ఇండియన్ లెజెండ్ బోధిధర్మ, వీళ్ళ గురించి స్టోరీస్ డిస్కస్ చేసి రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ టీ ఫ్యాక్ట్స్ గురించి రాయొచ్చు. సో ఈజీగా అసలు కీవర్డ్స్ అన్నీ విత్ డయాగ్రామ్స్తో ఇచ్చారండి. జస్ట్ మీరు దీన్ని గో త్రూ చూసుకుంటే చాలు, ఈజీగా క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కంప్లీట్ చేయొచ్చు, కాంప్రహెన్షన్ కూడా కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇన్ కేస్ ఇది డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ అవ్వకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఫార్మేట్ అనేది పంపిస్తాను. ఓకేనా. సో ఆ క్వశ్చన్ ఈజీ కదా. అంటే ఏ ఫార్మేట్ ఇచ్చాడు? కాన్వర్జేషన్ ఫార్మేట్ ఇచ్చాడు. ఓకేనా. సో నెక్స్ట్ గోయింగ్ ఫర్ అనదర్ క్వశ్చన్. సో ఆర్ నెక్స్ట్ ది బుక్ ద సేవ్డ్ ఎర్త్లో ఇక్కడ ఏమిచ్చా అంటే క్వశ్చన్ మొత్తం నీట్గా చదవండి. చదివిన తర్వాత నిన్ను ఎవరిగా ఇమాజిన్ చేసుకోమన్నాడు, అసలు నీ క్యారెక్టర్ ఏంటి ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ ది బుక్. ఆ ప్లేస్ ఇక్కడ కంటెంట్ కూడా ఇచ్చాడు. ఈ 3 లైన్స్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ కంటెంట్ తక్కువ ఇచ్చాడు కాబట్టి మనం సమ్మరీ యూజ్ చేసుకోవాలి. కంటెంట్ ఇన్ కేసు ఎక్కువ ఇచ్చినప్పుడు కంటెంట్లోంచి కూడా మనం రాబట్టచ్చు మనకు కావాల్సిన డేటాని. ఓకేనా. సో ఇక్కడ 3 లైన్స్ ఇచ్చారు కాబట్టి 35 yearలో దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. బట్ సరిపోదు, ఇంకా రాయాలి మనం, ఇంకా ఎక్కువ రాయాల్సి ఉంటుంది. సో కంటెంట్ బిలో కూడా మనకు 3 లైన్సే ఇచ్చాడు కంటెంట్. సో దాన్ని బేస్ చేసుకొని రాయొచ్చు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే సీక్రెట్ స్టూడెంట్స్ క్వశ్చన్లోంచి డేటాని ఎగ్జాక్ట్గా ప్రజెంట్ చేస్తున్నారు. బట్ మీరు ఆ సెంటెన్స్ని యూజ్ చేసుకోవాలి తప్పితే ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా రాయకూడదు. నవ్వు రైట్ ఏ పాసిబుల్ కన్వర్జేషన్ అది కూడా రాసేస్తున్నారు, అది రాయకూడదు. ఓన్లీ కంటెంట్ మాత్రమే రాయాలి.
సో నెక్స్ట్ ఏమడిగారు, ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ బుక్గా ఇమాజిన్ చేసుకోమన్నాడు. అండ్ డిస్క్రైబ్ ది మూమెంట్ యు ఆర్ డిస్కవర్డ్ బై ది ఏలియన్స్. అంటే నువ్వు బుక్గా ఉన్నావు, ఆ బుక్ ప్లేస్లో నువ్వు ఏలియన్స్ చేత డిస్కవర్ చేయబడ్డావు. సో ఇక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, యువర్ ప్రెజెన్స్ అల్టిమేట్లీ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ సేవింగ్ ది ఎర్త్ ఫ్రమ్ ది ఇంపెండింగ్ థ్రెట్. అంటే బుక్ ఎక్కడ కాపాడింది? వీళ్ళు ఏం చేశారు, ఏలియన్స్ వచ్చారు, బుక్ ఓపెన్ చేశారు, అదేదో ఫుడ్ ఐటమ్ అనుకున్నారు, కొరికారు, అసలు టేస్ట్ లేదు, దాన్ని స్కాన్ చేశారు, చదవాలని ట్రై చేశారు, లెటర్స్ అర్థం కావడం లేదు, పిక్చర్స్ చూశారు, వీళ్ళు హంప్టీ డంప్టీ సేమ్ ఇలాగే ఉన్నారు, హంప్టీ డంప్టీ పగిలిపోయింది. సో దాన్ని చూసి భయపడిపోయారు, ఆ బుక్ అక్కడ పారేసి పరారైపోయారు. సో అది జరిగిన స్టోరీ. సో దాంట్లో నువ్వు బుక్గా ఇమాజిన్ చేసుకొని నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, లైబ్రరీలో లోన్లీగా ఉన్నావు, ఏలియన్స్ వచ్చారు, సో తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ రిలాక్సేషన్ నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, ఎత్తును ఎలా సేవ్ చేసావు, బుక్ ప్లేస్లో ఇమాజిన్ చేసుకొని రాయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది సమరీ రాస్తారు, బట్ స్టార్టింగ్లో మనం రాసే ఆ 2 lines, ఐఎమ్ ఏ బుక్, ఐఎమ్ లోన్లీ, సిట్టింగ్ ఆన్ ది లైబ్రరీ, ఐఎమ్ డస్ట్, ఓకే, మై పేజెస్ ఆర్ రూన్డ్ అండ్ yellowish, మై కవర్ ఈజ్ ఫేడెడ్. సో ఇటువంటి వర్డ్స్ యూజ్ చేసి స్టార్టింగ్లో ఇంప్రెస్ చేయాలి ఎగ్జామినర్ని. ఓకే, ఇతనికి కంటెంట్ ఉంది అని అనుకున్న తర్వాత నెక్స్ట్ గోయింగ్ ఫర్ సమరీ రాసేయచ్చు. ఓకేనా, అది యావరేజ్ స్టూడెంట్కి. బ్రిలియంట్ స్టూడెంట్కి ఆల్రెడీ మీకు కంటెంట్ ఐడియా ఉంది కాబట్టి ఏం రాయాలో తెలుసు కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది క్వశ్చన్ తరోగా చదవాలి, చదివి అది ఏ ఫార్మేట్. సో ఇక్కడ ఏ ఫార్మేట్, అది ఇమాజినేషన్ ఫార్మేట్, అంటే పారాగ్రాఫ్గా రాసేయడం అంతే. ఓకేనా, నెక్స్ట్ గోయింగ్ ఫర్ 36 క్వశ్చన్. స్టార్టింగే సురేష్ రావు అడ్రస్ ఇచ్చేసాడు, అంటే ఇది లెటర్ ఫార్మేటు. రైట్ ఏ లెటర్ టు ది RAA, అంటే వాటర్ ఆఫీసర్కి, రీజనల్ వాటర్ ఆఫీసర్కి మీరు లెటర్ రాయాలి. దేని గురించి, కంటెంట్ పైన ఇచ్చాడు. సో ఈ కంటెంట్లో కూడా మనం అడ్రస్ యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అనేది ఇచ్చాడు. ఓకేనా, రెయిన్ వాటర్ వేస్ట్ అయిపోతున్నాయి. సో అతనికి ఏమని లెటర్ రాయాలి, టు సేవ్ అండ్ ప్రిజర్వ్ రెయిన్ వాటర్. ఓకేనా, ఆ సింక్ పాండ్స్ మనం డిక్ చేయమని చెప్పి అతనికి లెటర్ రాయాలి. సో లెటర్ ఫార్మేట్ కాబట్టి ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, ఈ ఫార్మేట్కి 3 మార్క్స్ ఇస్తారు. ఓన్లీ డేటు, ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్. ఫ్రమ్ అడ్రస్ రాసిన తర్వాత ఇది ఫార్మల్ లెటర్. ఫ్రమ్ అడ్రస్ రాసిన, టు అడ్రస్ కింద డేట్ రాయాలి, సబ్జెక్ట్ ఖచ్చితంగా రాయాలి. ఈ సబ్జెక్టు కింద ఫెయిత్ఫుల్లీ సిగ్నేచర్, దానికే 3 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో కంటెంట్ ఇది యూజ్ చేసుకోవచ్చు. సో కంటెంట్ యూజ్ చేసుకొని మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి, మీ డోర్ నెంబర్ అండ్ సో ఐఎమ్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్, ఐఎమ్ ఎన్విరాన్మెంటలిస్ట్, ఐఎమ్ ఓకే. సో నేను ఎన్విరాన్మెంట్ గురించి కేర్ తీసుకుంటాను, ఐ లవ్ మై ఎన్విరాన్మెంట్, సో ఐ లవ్ సరౌండింగ్స్ అని చెప్పి కొద్దిగా మ్యాటర్ యాడ్ చేసి ఈ ప్రాబ్లమ్ ఇక్కడ మెన్షన్ చేసి, థ్యాంక్ యూ సార్, ప్లీజ్ సాల్వ్ ద ఇష్యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అని చెప్పి కింద యువర్స్ ఫెయిత్ఫుల్లీ మీ సిగ్నేచర్ ఇచ్చేయచ్చు. ఓకేనా, సో ఇలా రాయడం వల్ల కూడా మనం 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. బట్ ఫార్మేట్ ఏం తెలియకపోయినా సరే, ఫార్మేట్ క్వశ్చన్లో ఉండే డేటా ప్రజెంట్ చేసినా సరే అట్లీస్ట్ 5 మార్క్స్ ఈజీగా ఇస్తారు. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారు, రిక్వైర్డ్ ట్రాన్స్జెండర్ డిస్క్రిమినేషన్. సో రెసిలియన్స్ ఆఫ్ హ్యూమన్ అంటే మనకు నెల్సన్ మండేలా నుంచి 100% ఇస్తారు క్వశ్చన్. నెల్సన్ మండేలా నెక్స్ట్ దీంట్లో 100% మనకు క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, సో ఈ నెల్సన్ మండేలా ప్రతిసారి ఇది రిపీటెడ్ క్వశ్చన్స్ కాబట్టి ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతున్నారు కాబట్టి వీటి మీద మీరు మ్యాక్సిమం బైహార్ట్ చేసేయండి క్వశ్చన్. ఇది మనకు జనరల్గా అది గుర్తుండదు, బట్ బైహార్ట్ చేసిన నెల్సన్ మండేలా స్టోరీని బైహార్ట్ చేసామంటే ఎస్పెషలీ వీటి మీద డిస్కస్ చేయమంటాడు. స్ట్రెంత్ టు ఓవర్కమ్ అన్ఫెయిర్ ట్రీట్మెంటు, డిస్క్రిమినేషను, అపార్థైడ్, గ్రోత్ అండ్ ఛాలెంజెస్ ఫ్రమ్ ఫేసింగ్ ఛాలెంజెస్, వీటి గురించి డిస్కస్ చేయమంటాడు. సో వాటిని హెడ్డింగ్ బై హెడ్డింగ్ రాసి వాటి గురించి మనం యాడ్ చేయాలన్నమాట. ఇది క్రమంలో మనం నెల్సన్ మండేలా స్టోరీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక స్టోరీ అనే ఫ్రాంక్ గురించి కూడా 100% ఇస్తారు. సో అనే ఫ్రాంక్ సమ్మరీ కూడా బైహార్ట్ చేసేయండి. ఈ 2 సమ్మరీస్, నెల్సన్ మండేలా, అనే ఫ్రాంక్, ఈ 2 సమ్మరీస్ మనకి ఇస్తారు కాబట్టి బైహార్ట్ చేసేయండి. నెక్స్ట్ రీడ్ ది ఫాలోయింగ్ కేర్ఫుల్లీ. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, మోనార్స్ అంటే ఎబ్రైట్ గురించి ఇచ్చాడు. దాంట్లో HH క్వశ్చన్స్ ప్రిపేర్ చేయమన్నాడు. చాలా చాలా ఈజీ. ప్రతి సెంటెన్స్ మీద, అంటే అండర్లైన్ చేసిన సెంటెన్స్ మీద మనం HH క్వశ్చన్స్ ప్రిపేర్ చేయొచ్చు. ఇది కొద్దిగా నాలెడ్జ్ ఉంటే ఎవరైనా చేసేయచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ మనకు బాయోగ్రాఫ్ ఇచ్చాడు. దాని మీద ఏం చెప్పాడు, 5 డిఫరెంట్ యాక్టివిటీస్ దట్ ఇంట్రెస్ట్ చిల్డ్రన్ ఇన్ ది గ్రోత్ ఆఫ్ 13 years. ఓకేనా, రైట్ ఏ పారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో. ఓకేనా, సో పారాగ్రాఫ్ రాయమన్నప్పుడు ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. సో అది ఏంటి, హెడ్డింగ్ ఏంటి. సో ఇక్కడ ఒక సర్వే అనమాట. ఓకేనా, డిఫరెంట్ యాక్టివిటీస్ మీద సర్వే చేశారు. పిల్లల ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఏజ్ గ్రూప్ 13 to 15 years మీద, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి డ్యాన్స్ మీద ఎంతమంది నేర్చుకున్నారు. మనకు లెఫ్ట్ సైడ్ వై యాక్సిస్ ఉంది కదా, ఈ 0 to 60 అంటే అది నెంబర్.
ఓకేనా. ఎక్స్ యాక్సిస్ ఉంది కదా, సో అది కేటగిరీ అంటే డ్యాన్స్ కేటగిరీ, క్రికెట్ కేటగిరీ, మ్యూజిక్, ఆర్ట్, థియేటర్. సో దీన్ని బేస్ చేసుకుని డ్యాన్స్లో ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు. సో 25కి లైన్ 25 ఉంది. క్రికెట్ ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు, 40 మెంబర్స్. సో ఆ విధంగా ఫస్ట్ లైన్ మీరు కరెక్ట్గా రాయడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లైన్ సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉంటే రిమైనింగ్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ కొట్టచ్చు. మీరు అవకాశం ఉంటే ఇటువంటి పారాగ్రాఫ్, డేటాగ్రాఫ్, సెంటెన్స్ ఫార్మేషన్ స్టార్టింగ్ లైన్స్ ఎలా ఉండాలో ఒకసారి చూసుకోండి. ఫస్ట్ లైన్ ఎగ్జాక్ట్గా మీనింగ్ఫుల్గా రాయగలిగితే మీరు 10 out of 10 ఈజీగా తీసుకోవచ్చు ఇందులో. సో మనకు క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కంప్లీట్ అయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, చూసారు కదా మై డియర్ స్టూడెంట్స్. సో ఇది ఇంగ్లీష్ పరిస్థితి. ఏమి తెలియని స్టూడెంట్ అయినా సరే ఈజీగా 50 మార్క్స్ స్కోర్ చేయడానికి ఈజీగా ఉంది. సో 95 అబౌవ్ ఈజీగా స్కోర్ చేయొచ్చు ఒక యావరేజ్ అండ్ అబౌవ్ యావరేజ్ స్టూడెంట్. సో ఇంగ్లీష్ అనేది స్కోరింగ్ మార్కు, ఓకేనా, స్కోరింగ్ సబ్జెక్టు. ఎవరైతే 550 అబౌవ్ స్కోర్ చేయాలనుకుంటున్నారో ఇంగ్లీష్ అనేది బెస్ట్ సబ్జెక్ట్. సో బీ ఫోకస్, కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వద్దు. ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 to 37 వరకు ప్రతి ఒక్కటి అటెంప్ట్ చేసి ముందు స్పేస్ వదిలేయండి. సో బిగ్ క్వశ్చన్స్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 1 to 34 వరకు వరుసగా వేసేయండి. దానికి సంబంధించి స్పేస్ వదిలేయండి. ప్రతి ఒక్కటి ఆన్సర్ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసిన తర్వాత బిగ్ క్వశ్చన్ తర్వాత రాయొచ్చు. ఓకేనా. సో ఇది నా సైడ్ నుంచి. సో ఎక్స్పెక్టింగ్ యూ 95 అండ్ అబౌవ్. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటాను. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్కి మెసేజ్ చేయొచ్చు, లేదా లింక్లో డిస్క్రిప్షన్లో మ్యాక్సిమం PDF కొన్ని ఓపెన్ కావు. సో అందువల్ల నేను మేబీ పెట్టకపోవచ్చు. నా మెసేజ్ చేస్తే మీకు ఆ PDFs అనేది నేను సెండ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మీట్ యూ సూన్. బాయ్ బాయ్.